ఏదో తీగలాగితే డొంక కదిలినట్టు ఆల్రెడీ ఇప్పటికే మనం మాట్లాడుకున్నాం. ఏపీలో మద్యం స్కామ్ జరిగింది, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కూడా దీని ముందు చాలా చిన్నదే అని గతంలో మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు మద్యం స్కామ్కి సంబంధించి సిఐడి అయితే ఉచ్చు బలంగా బిగిస్తుంది. అసలు మద్యం స్కామ్ ఎలా నడిచింది, ముడుపులు ఎలా తాడేపల్లి ప్యాలెస్కు చేరాయి అనేది తెలియాలి అంటే ఎవరిని ప్రశ్నించాలి? అధికారులు ఎలాగా మాకు తెలియదనే సమాధానం చెప్తారు. సో వారిని కాకుండా ఎవరైతే డిస్టిలరీ యజమానులు ఉంటారో, అంటే మద్యం బ్రాండ్స్ ఎవరైతే షాపులకు సరఫరా చేశారో స్వయంగా వారినే పిలిచి ప్రశ్నిస్తే తప్పని పరిస్థితుల్లో ఉన్న నిజం మొత్తం కూడా బయట పెట్టారు. దీంతో సకల శాఖ మంత్రిగా పేరొందినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి పేరు కూడా బయటకు వచ్చింది అనేది ఇప్పుడు బలంగా వినిపిస్తున్నటువంటి వాదన. అయితే దీనికి కర్త కర్మ క్రియ మాత్రం వాసుదేవరెడ్డి, బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి నాడు నడిపితే దీనిలో సకల శాఖ మంత్రి పేరు కూడా 1-2 సందర్భాల్లో వచ్చింది. అంటే ఈయన కొనుసన్నంలో ఆ వాసుదేవరెడ్డి మొత్తాన్ని నడిపించాడు అనేది ప్రధానం. అయితే 3,113 కోట్ల రూపాయలు తాడేపల్లి ప్యాలెస్కు కేవలం కమిషన్ల రూపంలో, మద్యం నుంచి వచ్చే కమిషన్ గురించి కాదు నేను మాట్లాడేది. ఒక బ్రాండ్ని మీరు ఏపీలో అమ్మాలి అంటే దానికి కొంత కమిషన్ చెల్లించాలి. సో ఆ కమిషన్ల రూపంలోనే దాదాపుగా 3,000 కోట్లకు పైగా తాడేపల్లి ప్యాలెస్కు చేరింది అనేది ప్రాథమికంగా ప్రభుత్వం గుర్తించినటువంటి అంచనా. ఇది దీంట్లో ఇంకా డెప్త్గా వెళితే దాంట్లో అసలు ఎంత ఉందనేది తెలుస్తుంది. దీంట్లో నిన్న డిస్టిలరీ యజమానులు పిలిచి అడిగితే వాళ్ళు కూడా సమాధానం చెప్పలా. అబ్బాబే మాకేం తెలియదండి, మేము ఏదో అమ్ముకున్నాం అంతేనండి అన్నారు. సరే మీరు ఎలా అమ్మారు, ఎంతకు అమ్మారు, ఎక్కడి నుంచి తెచ్చి అమ్మారు, ఎలాంటి మద్యం అమ్మారు, అన్ని విషయాలు మా దగ్గర ఉన్నాయి, మీరు మర్యాదగా నోరు విప్పితే బాగుంటుంది లేదా మేము విప్పించాల్సి వస్తుంది అని చెప్పి వాళ్ళ స్టైల్లో అడిగేటప్పటికి తప్పని పరిస్థితుల్లో డిస్టిలరీ యజమానులు నోరు విప్పారు. ఎస్, మేము కమిషన్లు ఇచ్చిన మాట వాస్తవమే, సీసాకింత అని చెప్పి ముందుగానే ఫిక్స్ చేశారు. సో ఆ మొత్తాన్ని మేము క్యాష్ రూపంలో వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. మద్యానికి అయితే 200, 300, బీర్కి అయితే 50 రూపాయలు చొప్పున ఒక్కొక్క దానికి కమిషను. ఆ భారం మొత్తాన్ని మళ్ళీ అంటే మరి ఎవరి మీద వేయాలి, అంతిమంగా వినియోగదారుని మీద వేయాలా? డిస్టిలరీ యజమాని పెట్టుకుంటాడు, వీడికి ఇచ్చిన 200 పెట్టుకోడు కదా. అప్పుడు ఏం చేశాడు, రేట్లు పెంచాడు. తెలంగాణకి ఆంధ్రాకి ఎందుకు మద్యం రేట్లు తేడా ఉంటుంది అంటే జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన కమిషన్లు అవి. ఇచ్చిన కమిషన్ కూడా వాళ్ళు సీసా మీద వేసుకోవాలా, అయితే దాని ట్యాక్స్ మళ్ళీ వాళ్ళు భరించాలా. ఇప్పుడు అదనంగా 200 పెంచారు కదా, వాళ్ళకి 200 ఇచ్చారు కాబట్టి వీళ్ళకి 200 పెంచారు, మళ్ళీ ఆ ట్యాక్స్ దాని మీద 200 రూపాయలకి ట్యాక్స్ కట్టాలి కదా, ఆ ట్యాక్స్ని మళ్ళీ గవర్నమెంట్కి కట్టడం, మళ్ళీ ఇది ఒక లాస్ వీళ్ళకి. సో ఈ విధంగా మేము చేసాము, ఇందులో మా పాత్ర ఏమీ లేదని చెప్పి నిన్నైతే నోరు విప్పారు. అయితే పోలీసులు వాళ్ళ స్టైల్లో అయితే అడగడం జరిగింది. అంటే ఎలాంటి మద్యాన్ని అమ్మారు, ఎంతెంత మద్యాన్ని అమ్మారు, ఇందులో బ్లాక్లో ఏమన్నా అమ్మారా ఏంటి అనే దాని మీద అయితే వాళ్ళకి కావాల్సిన సమాచారం మొత్తం కూడా సేకరించారు. ఎక్కడితో అయిపోలేదు, తదుపరి విచారణకు కూడా పిలిస్తే రావాల్సి ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. కొన్ని సందర్భాల్లో అడిగారట, మరి తెలంగాణలో ఒక మద్యం 1000 రూపాయలు ఉన్నప్పుడు మన దగ్గర 1600 ఉంది కదా, మరి అప్పుడు రేపు పొద్దున ప్రభుత్వాలు మారితే ఇవన్నీ విచారణ చేస్తే దొరుకుతారని ఎప్పుడు భయం వేయలేదా అంటే, ఉన్నప్పటికీ కూడా మాకు తప్పని పరిస్థితి అయింది. 1000 రూపాయలు వాస్తవంగా అక్కడ అమ్మేది వెయ్యే, ఇక్కడ అమ్మేది వెయ్యే. ఈ 600 మేము వాళ్ళ కమిషన్ రూపంలో ఇచ్చినటువంటి డబ్బులు, వాళ్ళకి ఇచ్చి ఆ డబ్బులు కమిషన్ రూపంలో ఇచ్చి దాన్ని ఇక్కడ పెంచక తప్పని పరిస్థితి, మరి మమ్మల్ని ఏం చేయమంటారు, మేము చేసేది కాదు కదా అని చెప్పి డిస్టిలరీ యజమానులు కూడా చెప్పారంట. మరి ఎందుకు మీరు చెప్పలేదు అని అడిగిన దానికి కూడా సమాధానం చెప్పారు. ఆ రోజు కమిషన్లు ఇస్తే మద్యం అమ్ముతారు, లేదంటే అమ్మరు. అందుకనే మద్యం చూడండి, నెల రోజులకి 2 నెలలకి మద్యం మారిపోతుంటుంది. ఎందుకనంటే ఎవరైనా కమిషన్ అంత ఇవ్వడానికి ఒప్పుకోలేదు అనుకోండి, సార్ ఇంత రేట్ అయితే మద్యం వెళ్ళట్లేదు, మరి ఏమైనా తగ్గించండి అంటే ఇంకా వాళ్ళ మద్యాన్ని అందులో తీసేస్తారు పూర్తిగా, మళ్ళీ కొత్త మద్యం వస్తుంది అందులోకి. అందుకనే ఒకే మద్యం 5 ఏళ్ల పాటు కంటిన్యూగా ఏ ఒక్క బ్రాండ్ని అమ్మలా, మధ్యలో రావటం పోవటం జరిగేది మద్యం బ్రాండ్లు. ఎందుకనంటే ఇందుకే కమిషన్లు ఇస్తే అందులో ఉంటుంది, ఇవ్వకపోతే పీకి పక్కన పడేస్తారు. కాబట్టి గత్యంతరం లేక మేము అమ్ముకోవాలి కాబట్టి వాళ్ళు చెప్పిన దానికి ఊహంటమే తప్ప మేము ఏమి చెప్పినా వాళ్ళు వినే పరిస్థితి లేదు. వాళ్ళకి ఫైనల్గా కావాల్సింది లెక్క మాత్రమే, డబ్బులు ముడితే చాలు, ఎంత ముట్టింది అనేది మాత్రమే వాళ్ళు చూసుకుంటున్నారు. అందుకనే మేము గత్యంతరం లేక అమ్మాల్సి వచ్చిందని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు. దీనికి సంబంధించిన వార్త ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు, కమిషన్ల కిక్కు, మద్యం గుట్టు విప్పుతున్న
డిస్టిలరీ యజమానులు జగన్ సర్కారు దోపిడీపై సిఐడి కూపి. మద్యం ఆర్డర్లు ఎలా వచ్చాయి, కమిషన్లు ఎవరెవరికి ఎంత చెల్లించారు, తెలంగాణలో 1000 రూపాయల మద్యం ఏపీలో 1600గా ఎలా మారింది, డిస్టిలరీలపై అధికారుల ప్రశ్నల వర్షం. ఆ 600 ప్రభుత్వ పెద్దల జేబుల్లోకి. ఏ 600? తెలంగాణలో 1000 రూపాయల మద్యం, ఇక్కడ కూడా 1000 రూపాయలే. దాంట్లో 150 రూపాయలు మార్పు ఉంటే ఉంటుంది. కానీ ఈ 1600 ఎందుకు అయిందంటే ఈ 600 ప్రభుత్వ పెద్దల జేబులోకి. సో అక్కడ చెప్పింది అదే. కీలక సమాచారాన్ని చెప్పిన యజమానులు వ్యవహారాలన్నీ వాసుదేవరెడ్డే చూసేవాడు అంటే బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి. తెరపైకి నాటు సకల శాఖ మంత్రి పేరు. సకల శాఖ మంత్రి పాపం ఇందులో పేరు అయితే రాలేదు కానీ మనకేం భయం లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి సకల శాఖ మంత్రి అనే బిరుదు ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక వ్యక్తికి ఉంది, అది సజ్జల రామకృష్ణారెడ్డికి. సరే పత్రికలు అంటే కొన్ని ఆధారాలు కాబట్టి వాళ్ళ పేర్లు రాయకపోవచ్చు. సో ఇది త్వరలో 1000 కోట్ల కుంభకోణం వెలుగులోకి. ఎందుకు ఈ డిస్టిలరీ యజమానులను పిలిచారు అంటే ఎంత కమిషన్ ఇచ్చేవాళ్ళు, మీరు ఎంతెంత మద్యాన్ని అమ్మారు అనేది ఒక అంచనాకు వస్తే వాళ్ళు చెప్పిన లెక్కను బట్టి అసలు ముడుపుల రూపంలో ఎంత వెళ్ళింది అనేది ఒక ఎస్టిమేషన్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. అందుకనే డిస్టిలరీ యజమానులు ప్రధానంగా పిలిచింది. కమిషన్ల రూపంలో ఎంత ఇచ్చారా, అలా 5 ఇచ్చారా, 10 ఇచ్చారా, 20 ఇచ్చారా, 100 ఇచ్చారా మనకు తెలియదు. ఎవరు చెప్పాలి? జెన్యూన్గా నిజం చెప్పాలంటే ఎవరు చెప్పాలి? డిస్టిలరీ యజమానులే చెప్పాలి. ఎందుకంటే అటు అధికారులు చెప్పరు, అలాగని జగన్మోహన్ రెడ్డి చెప్పడు ఎంత తీసుకున్నాడు. కాబట్టి ఇచ్చిన వ్యక్తుల్ని లాగితేనే అసలు విషయం బయటకు వస్తుంది. కాబట్టి వాళ్ళనే ప్రధానంగా ప్రశ్నించారు. దాంతో ప్రభుత్వం అయితే ఒక అంచనాకైతే వచ్చినట్టుగా తెలుస్తుంది. మద్యం కేసులో సిఐడి అధికారులు ఉచ్చు బిగిస్తున్నారు. ఊహకు అందని విధంగా జగన్ సర్కారు చేసిన దోపిడీపై కూపీ లాగుతున్నారు. సిఐడి అధికారుల తాజా మద్యం డిస్టిలరీ యజమానులు పిలిచి అత్యంత విలువైన సమాచారాన్ని సేకరించారు. మద్యం విక్రయాలకు సంబంధించినటువంటి ఆర్డర్లు ఎలా వచ్చాయి, కమిషన్లు ఎవరికి ఇచ్చారనే దాని మీద పూర్తి సమాచారం సేకరించారు. గతంలో చెప్పారు 3113 కోట్ల రూపాయలు తాడేపల్లి ప్యాలెస్ కు కమిషన్ల రూపంలో వెళ్ళింది అనేది ప్రాథమిక అంచనా. సో అది పెరుగుతుందా తగ్గుతుందా అనేది చూడాలి. అయితే వాసుదేవరెడ్డి నుంచి కూడా కొంత సమాచారం సేకరించారు. ఇప్పుడు ఈ రెండు పోల్చి చూసుకున్నారు. వాసుదేవరెడ్డి ఇచ్చినటువంటి సమాచారం, డిస్టిలరీ యజమానులు ఇచ్చినటువంటి సమాచారం రెండు కరెక్టేనా కాదా, ఇందులో ఒకవేళ తేడా ఉంటే ఎవరు అబద్ధం చెప్తున్నారు. ఎందుకంటే రెండు మ్యాచ్ అయితే 100% అది నిజమని నమ్మొచ్చు. అలా కాకుండా ఈయన చెప్పేది ఒకటి వాడు చెప్పేది ఒకటి అనుకోండి, సో ఎవరో ఒకళ్ళు అబద్ధం చెప్తున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అప్పుడు మళ్ళీ ఏం చేయాలనేది పోలీసులు ఆలోచన చేస్తారు. కాబట్టి ఈ రెండింటినీ కూడా పోల్చి చూసుకుంటున్నట్టుగైతే తెలిసింది. జగన్ సర్కారులో అదొక అంతులేని ముడుపుల కిక్కు. డిస్టిలరీలను ఆక్రమించారు, సొంత బ్రాండ్లను ప్రవేశపెట్టారు, ఆ మద్యాన్నే విక్రయించారు. అంటే మందు వాళ్ళదే, అమ్మేది వాళ్ళే. ఇతర బ్రాండ్లు విక్రయించాలంటే మాత్రం కమిషన్ కొట్టాల్సిందే. ఈ తతంగం సాగిన తీరుపై సిఐడి దృష్టి సారించింది. నేరుగా డిస్టిలరీ యజమానులనే పిలిచి ప్రశ్నిస్తుంది. బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి లీలలన్నింటినీ కూడా పక్కాగా బయట పెడుతుంది. దీనికి సంబంధించి మరొక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ ఆర్డర్లు రావడం వెనుకున్న అసలు గుట్టు తమ దగ్గర ఉందని వివరంగా చెబితే బాగుంటుందని చెప్పి సిఐడి అధికారులు గట్టిగా అడిగితే డిస్టిలరీ యజమానులు అప్పుడు నోరు విప్పారు. ఏం చెప్పారు వాళ్ళు? వైసీపీ ప్రభుత్వ పెద్దలు పిలిచి లిక్కర్ కేసుకు 200 రూపాయలు, బీర్ అయితే 50 రూపాయలు చొప్పున కమిషన్ డిమాండ్ చేసినట్లుగా ఆ డిస్టిలరీ యజమానులు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత ధరలు భారీగా పెంచి మొత్తాన్ని నగదు రూపంలో తీసుకున్నట్టుగా గుట్టు విప్పారు. తాము ప్రత్యేకంగా కమిషన్ ఇవ్వలేదని, కాకపోతే అదనపు సొమ్ము ఆదాయంగా చూపించాల్సి రావడంతో ఆ పన్నులు మేము భరించాల్సి వచ్చిందని చెప్పి కూడా వివరించడం జరిగింది. ఇక కర్త కర్మక్రియ మొత్తం కూడా వాసుదేవరెడ్డి మొత్తం చూసుకునేవాడని చెప్పి వాళ్ళైతే చెప్పడం జరిగింది. ఎందుకు ఒకవేళ కమిషన్ ఇస్తే ఆ బ్రాండ్ షాపులో ఉంటుంది, ఇవ్వకపోతే షాపులో ఉండదు. అందుకనే రోజుకొక బ్రాండ్ ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ప్రత్యక్షమయ్యేది అంటే ఈ కమిషన్ల ప్రభావం. ఆ బ్రాండ్ లేదు అంటే ఆడు కమిషన్ ఇవ్వలేదని అర్థం, ఒక బ్రాండ్ అక్కడ ఉంది అంటే ఆడు కమిషన్ ఇచ్చాడని అర్థం. సో ఆ విషయాన్ని డిస్టిలరీ యజమానులు అయితే చెప్పడం జరిగింది. సో ఇక తెలంగాణలో 1000 రూపాయలు విలువైన మద్యానికి ఏపీలో 1600 బిల్లు వేస్తే ఎప్పటికైనా బయటకు వస్తుందనే భయం కలగలేదా అని సిఐడి అధికారులు ప్రశ్నిస్తే డిస్టిలరీ యజమానులు కాసేపు మౌనం వహించి తర్వాత నోరు విప్పారు. ఏమని? తాము ఏం చెప్పినా అప్పుడు వినేవారు ఎవరూ లేరని, 600 రూపాయలు నగదు రూపంలో వైసీపీ పెద్దలకు ఇవ్వని తప్పని పరిస్థితి అని, ఇస్తే మాత్రమే తమ బ్రాండ్లు ఉంటాయి కాబట్టి ఆ రోజు తమ అమ్ముకోవడానికి ఆ కమిషన్ ఇవ్వాల్సి వచ్చిందని చెప్పి ఒక్కొక్కటిగా చెప్పడం జరిగింది. ఈ మధ్యలో సకల శాఖ మంత్రి పేరునైతే 2-3 సార్లు
కొన్ని ప్రశ్నలు అడిగే సందర్భంలో ఇది సకల శాఖ మంత్రి గారు చెబితే చేశామనో లేదా ఆయన ద్వారానే మాకు సమాచారం వచ్చిందనో మొత్తానికి సజ్జల రామకృష్ణారెడ్డి పేరునైతే విప్పారు. అంటే మద్యం స్కామ్లో సకల శాఖ మంత్రి పాత్ర ఉంది. అది అరెస్టుకు దారితీసే స్థాయిలో ఉందా లేదా మామూలుగా ఆయన పాత్ర నామమాత్రంగా ఉందా అనేది సిఐడి విచారణలో తేలాలి. అవసరమైతే సజ్జల రామకృష్ణారెడ్డికి నోటీసులు ఇస్తే అప్పుడు విషయం బయటకు వస్తుంది. ఏది ఏమైనా ఈ లిక్కర్ స్కామ్ లో మాత్రం సిఐడి పగడ్బందీగా ఉచ్చు బిగిస్తుంది. అటు జగన్మోహన్ రెడ్డి అండ్ కో బ్యాచ్ కానివ్వండి, ఇటు వాసుదేవరెడ్డి అండ్ కో బ్యాచ్ కానివ్వండి, అంటే అధికారులు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, వీరిరువురిని కూడా పగడ్బందీగా ఈ ఉచ్చులో బిగించే ప్రయత్నం చేస్తుంది. దానికి కీలకంగా ఉపయోగపడుతున్నటువంటి వ్యక్తులే డిస్లరీ యజమానులు. సో వారి నుంచి పక్కా సమాచారం సేకరించిన తరువాత తదుపరి చర్యలు తీసుకోవాలని చెప్పి సిఐడి భావిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది.